హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈ మల్లె చెట్టు చూసారు కదా మన వీడియోలోన గత 20 రోజుల క్రితం. ఈ మల్లె చెట్టు చూసారు ఎంత చక్కగా బుషీగా వచ్చేసింది కదా. చక్కగా మనం చుట్టూ కట్ చేసేసాము. ఇదిగోండి చెట్టు ఎండాకాలం వచ్చే ముందండి. ఇక మల్లె చెట్టుకైతే మరి చెట్టు అయితే పూలైతే ప్రస్తుతానికి లేవండి. అందుకని ఆకులు మొత్తం కూడా దూసేసానండి. ఇదిగోండి ఆకులు మొత్తం కూడా తీసేసేసి ఇదిగోండి కొమ్మలు ఉన్నాయండి, కొన్ని చిన్న చిన్న కొమ్మలు. ఇదిగోండి ఈ కొమ్మలన్నీ కూడా కొన్ని ఎండిపోయినాయి ఉన్నాయండి. ఇదిగోండి బాగా ఊరకనే ఇరిగిపోతాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా కొన్ని కట్ చేసేయాలి. కట్ చేసాక మళ్ళీ మనకి కొత్త కొమ్మలు వస్తాయి అన్నమాట. కొత్త కొమ్మల నుంచి చక్కగా మనకి ఫ్లవరింగ్ అనేది చక్కగా బాగుంటుంది. ఇదిగోండి కొన్ని ఎండిపోయినాయి ఉన్నాయండి. ఇదిగోండి చివర్లో ఇవన్నీ కూడా మనం కత్తె తీసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసామనుకోండి బుషీగా వస్తుంది, కొత్త చిగురు వస్తుంది. మరి ఫ్లవర్స్ కూడా చక్కగా ఆ కట్ చేసిన కాడ ప్రతి చోట కూడా మరి కొత్త చిగురు వచ్చేసేసి పూలు కూడా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. ఈ స్టైల్లో కేరింగ్ తీసుకోండి మల్లెపూల చెట్టుకండి. చక్కగా మనం చుట్టూ కట్ చేసేసాము. ఇదిగోండి చెట్టు. ఇప్పుడు నేనైతే ఇది ఎక్కువగా మరి అంతకుముందు గత సంవత్సరం చెప్పానండి, లాస్ట్ ఇయర్ మీకు ఒక వీడియో చూపించాను. ఎండిపోయిన చేపల నీళ్ళు కానీ కడుగుతాం కదా, ఆ కడుగు నీళ్ళు, లేదంటే పచ్చి చేపల నీళ్ళు ఎర్రగా ఉంటాయి కదా, కడిగిన నీళ్ళు వేస్ట్గా మనం డ్రైనేజీలో పారవేయకుండా ఈ మల్లె చెట్టుకి ఇవ్వటం వల్ల చాలా ప్లస్ అవుతుందండి. మంచి పూలు కాపొస్తాయి. పూలు వచ్చిన తర్వాత మంచి స్మెల్ని ఇస్తాయి అన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను మల్లె చెట్టుకి. ఈ మల్లె చెట్టుకి గులాబీ చెట్లు కూడా తీసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను నా దగ్గర మల్లె చెట్టు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి చికెన్ కడుగు నీళ్ళు. ఈ చికెన్ కడుగు నీళ్ళని చక్కగా ఇదిగోండి మనం డైరెక్ట్గా ఇలా మల్లె చెట్టుకి ఇచ్చేసామంటే చక్కగా మంచి కాపు వస్తుందండి. కాపు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. పువ్వులు కూడా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. మా వేరే చెట్లు కూడా వేయచ్చు అండి, కాపు కాసే మల్లె చెట్టు కానీ టమాటా చెట్లకి అన్నిటికీ వేయచ్చు. కానీ నేను ఈసారి మల్లె చెట్టుకు చూపిస్తున్నాను మీకు. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.